గెనుసుగడ్డలతో నార్మల్‌గా తినడమే కాదు, అప్పుడప్పుడు ఇలాగ స్వీట్‌లాగా కూడా చేసుకోవచ్చు. గెనుసుగడ్డల మీద ఉండే తొక్కంతా పీల్ చేసేసిన తర్వాత ఇలాగా స్మాష్ చేసుకొని, ఆ తర్వాత దానికి సరిపడా బెల్లం బాండీలో ఏసుకొని లైట్‌గా కరిగిచ్చి, దాన్ని మళ్ళీ వడపోసుకోవాలి. లోపల కింద అంతాను ఇసుక ఇసుకగా ఉంటది కాబట్టి, అది తినేటప్పుడు పంటికి తగులుతా ఉంటది. అలా కాకుండా ఇలాగ కరగదీసుకొని మళ్ళీ బాగా వేడి చేసుకొని, దాంట్లో మనము ఈ గెనుసుగడ్డని స్మాష్ చేసుకున్నాం కదా! అదేసి కలిపితే ఈ బెల్లం అంతా దాంట్లోకి అబ్జర్వ్ అవుతదనమాట. అట్లాగే దాంట్లో కొంచెం ఇలాచీ ఏసుకోండి. మీకు తగినంత నెయ్యి ఏసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బావుంటది. నేనైతే ఒక 2, 3 స్పూన్‌లయితే వేశాను. వేసిన తర్వాత మళ్ళీ అంతా కలిపి, బాగా కలిపే కొద్దీ బెల్లము దాని లోపలికి ఇంకిపోతా ఉందనమాట. గెనుసుగడ్డలోకి. ఇలాగ మొత్తం ఒక దగ్గరకొచ్చేసిన తర్వాత బౌల్‌లో ఏసుకొని తింటే చానా టేస్టీగా ఉంటది. దీన్ని బొబ్బట్లలో గూడా పెట్టుకొని తినొచ్చు. పూర్ణాలు గూడా చేసుకోవచ్చు. మీకు గనుక వీడియో నచ్చితే